ఈమె ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఒకప్పటి ప్రపంచ సుందరి, మరి ప్రపంచంలోనే గొప్ప మహానటుడిగా పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ కోడలు. ఆమె గొప్ప యాక్టర్ కూడా, ఎన్నో మంచి మంచి సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు చూడండి, ఆమె సంస్కారము ఎంత నిండుదనము, ఎంత గొప్పగా ఉంది. చక్కగా ఈ సెంటనరీ, సాయిబాబా సెంటనరీకి ఆహ్వానించినప్పుడు రాగానే నరేంద్ర మోదీ గారికి పాదాభివందనం, అంతమంది పెద్దల్లో నరేంద్ర మోదీ గారికి పాదాభివందనం చేసింది. ఎంత సంస్కారవంతంగా అంటే, మన దేశ ప్రధాని, ఆయన అందరికన్నా పెద్ద కాబట్టి అతనికి నమస్కరించుకున్నది. మరి అంటే మన సనాతన ధర్మం పట్ల, ఆమె మన భారతీయ సంస్కారం పట్ల ఆమెకు ఎంత అభిమానము, ఎంత గౌరవము, ఎలా ఆచరిస్తుంది. ఎవరన్నా ఒక్కళ్ళు మన తెలుగు వాళ్ళు ఉంటారనండి ఈ విధంగా? మన తెలుగు వాళ్ళు అయ్యి ఉండి ఒక్కనాడైనా ఇటువంటి మంచి విషయం కనిపిస్తుందా? మన వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో. మరి మీరేం పిచ్చి పిచ్చిగా ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఈమె ఎప్పుడు ఏ కాంట్రవర్సీలో కూడా కనిపించదు. ఎంత చక్కగా మాట్లాడిందండి బాబా గురించి కూడా. చాలా ఆనందం అనిపిస్తుంది. మరి మన వాళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో.